చూస్తే సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటనలో వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న మరో 5 మైనర్లను కూడా అరెస్ట్ చేశారు. దీంతో విజయవాడలో దుర్గారావు కుటుంబ సభ్యులతో సహా సింగ్ నగర్, వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అమాయకులను బలి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతిరోజు పనులు చేసుకుని జీవనం గడుపుతున్నామని, మాకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ దుర్గారావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎవరు డబ్బులిచ్చినా ర్యాలీలు, సభలకు వెళ్తామని దుర్గారావు బంధువులు తెలిపారు. జగన్ సభకు కూడా మహిళలకు 200, పురుషులకు 300 ఇస్తామంటే వెళ్లామని చెప్పారు. నిన్న దుర్గారావు ఎవరు అని పోలీసులు ఇంటికి వచ్చారని, వివరాలు ఏమీ చెప్పకుండా ఆయనను తీసుకువెళ్లారని దుర్గారావు బంధువులు తెలిపారు. ఇప్పుడు జగన్ పై రాయి వేశారని చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గారావుకు సీఎంపై దాడి చేసే అంత ధైర్యం లేదన్నారు. దుర్గారావుతో సహా మేమంతా వైసీపీ మీటింగ్ కు వెళ్లామని, ఎమ్మెల్సీ రహుల్లాకు కూడా తామేమిటో తెలుసు అంటూ దుర్గారావు బంధువులు తెలిపారు. సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటనలో వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న మరో 5 మైనర్లను కూడా అరెస్ట్ చేశారు. దీంతో విజయవాడలో దుర్గారావు కుటుంబ సభ్యులతో సహా సింగ్ నగర్, వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అమాయకులను బలి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతిరోజు పనులు చేసుకుని జీవనం గడుపుతున్నామని, మాకు ఏ పార్టీతో సంబంధం లేదంటూ దుర్గారావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎవరు డబ్బులిచ్చినా ర్యాలీలు, సభలకు వెళ్తామని దుర్గారావు బంధువులు తెలిపారు. జగన్ సభకు కూడా మహిళలకు 200, పురుషులకు 300 ఇస్తామంటే వెళ్లామని చెప్పారు. నిన్న దుర్గారావు ఎవరు అని పోలీసులు ఇంటికి వచ్చారని, వివరాలు ఏమీ చెప్పకుండా ఆయనను తీసుకువెళ్లారని దుర్గారావు బంధువులు తెలిపారు. ఇప్పుడు జగన్ పై రాయి వేశారని చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గారావుకు సీఎంపై దాడి చేసేంత ధైర్యం లేదన్నారు. దుర్గారావుతో సహా మేమంతా వైసీపీ మీటింగ్ కు వెళ్లామని, ఎమ్మెల్సీ రహుల్లాకు కూడా తామేమిటో తెలుసు అంటూ దుర్గారావు బంధువులు తెలిపారు. నా కొడుకు ఏమయ్యాడో నాకు తెలవట్లేదు. మడికి పిల్లలు రాత్రి నుంచి అన్నం తినకుండా ఎడుతున్నారు. అయ్యో వస్తారులేని చదువులు చెప్పుకొని పిల్లలు కొంటున్నారు. మేము కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళమే కానీ మేము ఎవరికి రాళ్ళు వేసి కొట్టేవాళ్ళు. నా పిల్లగాని తీసుకెళ్ళటం ఏంది? ఊడోళ్ళు ఎంతమంది ఉండగా నా పిల్లగాడు ఒక్కడే దొరికాడా? నేను ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటాం.